హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఈరోజు మన సంస్కృతి రెసిపీస్లో మటన్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాము. ఈ వీడియోలో నేను చూపించబోయే ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా మటన్ బిర్యానీ చేసేయగలుగుతారు. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. రైస్ పొడి పొడిలాడుతూ అడుగు మాడకుండా మటన్ పీస్ జ్యూసీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ 1 kg మటన్ బిర్యానీ. దయచేసి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. చూడండి, అడుగు మాడకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్స్ ద రెసిపీ. ముందుగా దీనికోసం 7 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇది నైస్గా చాప్ చేసుకొని బ్రౌన్ ఆనియన్ రెడీ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే బ్రౌన్ ఆనియన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తొందరలోనే ఈ బ్రౌన్ ఆనియన్ ఎలా చేసుకోవాలి, బిర్యానీ గ్రేవీ, అలాగే ఒరిజినల్ బిర్యానీ మసాలాను కూడా అప్లోడ్ చేస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలి బ్రౌన్ ఆనియన్ అనేది. మటన్ కేజీ మటన్ అండి ఇది. ఒకసారి మంచిగా కడుక్కొని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం గరం మసాలా కూడా వేసి, వీటితో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. 4 పచ్చిమిర్చిలండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే గుప్పడు బ్రౌన్ ఆనియన్, 2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, బ్రౌన్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ 2 గంటలు వేసాను. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకుందాం. ఇలాచి, లవంగ, పట్ట, బిర్యానీ ఆకు, జాజి పువ్వు, లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాం. 2 నిమ్మకాయలండి. 200 గ్రామ్స్ వరకు కర్డ్ని కూడా యాడ్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకొని బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. బిర్యానీ మసాలా అనేది లాస్ట్లో వేసుకోవాలి. మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకుందాం. వన్ కేజీ బాస్మతి రైస్ అండి. ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది. ఎక్కువ సార్లు కడిగితే బాస్మతి రైస్ ఫ్లేవర్ పోతుంది. ఇవి కూడా గంట సేపు నానబెట్టుకుందాం. మటన్ మంచిగా మ్యారినేట్ అయ్యి ఆయిల్ చూడండి ఎలా తేలిందో. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 1 గంట ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా వేసుకొని, చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకొని 2 విజిల్లు హై ఫ్లేమ్లో, 3 విజిల్లు లో ఫ్లేమ్లో విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం.
మటన్ ఎలా బాయిల్ అయిందో. రెండు హై ఫ్లేమ్లో 3 లో ఫ్లేమ్లో విజిల్స్ పెట్టుకున్నాము. చూడండి మటన్ ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు కొంచెం గ్రేవీ తీసుకొని పక్కన పెట్టుకుందాం. బాయిల్ చేసుకున్న మటన్ అంతా బిర్యానీ హండీలో వేసుకొని పీసెస్ మొత్తం ఈవెన్గా సర్దుకొని రైస్ బాయిల్ చేసుకుందాం. దీనికోసం ముందుగా రా స్పైసెస్ వేసుకుందాం. బిర్యానీ మసాలా స్పైసెస్ వేసుకొని దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఒకసారి వాటర్ చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం బ్రౌన్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం, ముందుగానే నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని కుక్ చేసుకుందాం. చూద్దాం బాయిల్ అయిందేమో. రైస్ 70% బాయిల్ అయితే సరిపోతుంది. ఫస్ట్ లేయర్ ఈ విధంగా ప్రెస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫస్ట్ లేయర్ వేసుకుందాం. ఫస్ట్ లేయర్ వేసాక కొంచెం కొత్తిమీర, కొంచెం బ్రౌన్ ఆనియన్, ఇలాచీ పౌడర్ అండి ఫ్లేవర్ పెంచడం కోసం. 80% కుక్ అయినా మళ్ళీ సేమ్ ఇంకొక లేయర్ రైస్ వేసుకొని సెకండ్ లేయర్ వేసాక రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ముందుగా మనం తీసుకున్న మటన్ గ్రేవీని కూడా వేసుకొని మళ్ళీ ఇలాచీ పౌడర్, కొంచెం బ్రౌన్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, పుదీనా, సాఫ్రాన్ మిల్క్, కేవరా వాటర్ వేసారండి. దాంతోపాటు టేస్ట్ని మరింత పెంచడం కోసం నెయ్యి ఒక 6-7 స్పూన్లు వేసి దమ్ పెట్టుకుందాం. 2 మినిట్స్ హై ఫ్లేమ్లో, 12 మినిట్స్ లో ఫ్లేమ్లో, తర్వాత ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి. చూడండి ఎంత అద్భుతంగా రెడీ అయిందో మన మటన్ దమ్ బిర్యానీ. ఇలా ఈజీ అండ్ సింపుల్గా చేసేయచ్చు. చూద్దాం అడిగంటిందేమో. బిర్యానీని ఒకటేసారి కలపకూడదండి. ఇలా ఈ చూపిస్తున్న విధానంగా రైస్ మొత్తం పక్కకు జరుపుకోవాలి. అల్టిమేట్గా ఉంటుందండి ఈ మటన్ దమ్ బిర్యానీ. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.